హలో ఆల్. ఈ వీడియోలో నేను ఇండోర్ ప్లాంట్స్ ఎట్లా మెయింటైన్ చేస్తాను, అట్లాగే బీరకాయలు ఎక్కువ రావటానికి నేను ఏ టిప్స్ ఫాలో అవుతాను చెప్పేస్తాను. అట్లాగే ఈరోజు మా ఇంట్లో మటన్ ఫ్రై అయితే చేసేసామండి, ఆంధ్ర స్టైల్‌లో. మీకు ఆ రెసిపీ అయితే చూపించేస్తాను. చాలా యమ్మీగా ఉంటుంది. ట్రై చేసేయండి. ఫస్ట్ అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఎప్పుడైనా కానీ ఇంటీరియర్ ప్లాంట్స్ బాగా గ్రో అవ్వాలంటే మనం 15 డేస్ రొటీన్ అనేది ఫాలో అవుతూ ఉండాలండి. మనం లీవ్స్ అనేది ఎప్పటికప్పుడు ఇట్లాగా వెట్ క్లాత్‌తో క్లీన్ చేసుకుంటూ ఉండాలి. మీ దగ్గర ఉంటే గనక అవైలబిలిటీ వెనిగర్ 2 డ్రాప్స్ ఏసి ఆ వాటర్‌తో క్లీన్ చేయండి. ఇంకా షైనీగా ఉంటాయి. అలాగే ఇండోర్ ప్లాంట్స్‌కి బ్రైట్ ఇండైరెక్ట్ లైట్ అయితే కావాల్సి ఉంటుందండి. మనకి డైరెక్ట్‌గా సన్‌లైట్‌లో పెట్టం కాబట్టి మనకి ఇండైరెక్ట్‌గా అయినా లైట్ తగలాలి. అంటే మనం ఫ్రెంచ్ డోర్ దగ్గర గానీ, లేకపోతే విండోస్ దగ్గర గానీ ప్లేస్ చేసామనుకోండి బాగా గ్రో అవుతుంది. ఇన్ కేస్ మీకు ఇండైరెక్ట్ లైట్ కూడా లేకపోతే వీక్లీ వన్స్ మీరు బయట ఎండలో పెడితే సరిపోతుంది. మీరు చూస్తున్న ఈ ప్లాంట్ అయితే అస్సలు మెయింటెనెన్స్ ఉండదండి. చాలా ఈజీగా గ్రో అవుతుంది. నా ఎక్స్‌పీరియన్స్‌ని బట్టి నేనైతే కొన్ని ప్లాంట్స్ సజెస్ట్ చేస్తానండి ఇండోర్స్‌కి తక్కువ మెయింటెనెన్స్. అవేంటంటే స్పైడర్ ప్లాంట్, స్నేక్ ప్లాంట్, మనీ ప్లాంట్, అట్లాగే ఫిలడెండ్రన్. ఇవైతే చాలా బాగా గ్రో అవుతాయి. ఏం మెయింటెనెన్స్ అవసరం లేదు. అట్లానే ఇండోర్ ప్లాంట్స్‌కి మంచి పాటింగ్ మిక్స్ అయితే ఉండాలండి. 30% సాయిల్, 30% కంపోస్ట్, అట్లాగే 30% కోకోపీట్ అయితే యూజ్ చేసి నేను రీపాటింగ్ చేసుకుంటాను నర్సరీ నుంచి తెచ్చుకున్న తర్వాత. అట్లానే సాయిల్ అనేది ఎప్పటికప్పుడు చెక్ చేసుకొని డ్రై అయిపోయిన తర్వాత మాత్రమే వాటరింగ్ అనేది ఇవ్వాలండి. అట్లానే సాయిల్ కూడా మనం 15 డేస్‌కోసారి ఇలా లూజ్ చేసుకుంటూ ఉండాలి. ఎయిర్ సర్క్యులేషన్ అనేది బాగా అయ్యి ప్లాంట్ అనేది బాగా గ్రో అవుతుందండి. లేకపోతే గ్రో అవ్వడం స్టాప్ అయిపోతుంది. 15 డేస్‌కోసారి ఫర్టిలైజర్ కూడా ఇస్తూ ఉండాలండి. అప్పుడప్పుడు కౌ డంగ్ ఇస్తూ ఉంటాను. లేకపోతే బనానా ఫర్టిలైజర్ అయినా ఇస్తూ ఉంటాను. ఏదో ఒకటి మీ దగ్గర అవైలబిలిటీని బట్టి ఇచ్చుకోవచ్చు. ప్రాబ్లమ్ అయితే ఏం లేదు. ఇలా మెయింటైన్ చేస్తే గనక మీ ప్లాంట్స్ అయితే చాలా బావుంటాయి. అలానే బీరకాయలు ఎక్కువగా కాయాలంటే నేనైతే కొన్ని టిప్స్ ఫాలో అయిపోతాను. మీరైతే చెక్ చేసేయండి. బీరకాయలు ఎక్కువ రావాలి అంటే మనం ఎప్పటికప్పుడు ప్రూనింగ్ అనేది చేసేయాలండి. ప్రూనింగ్ అంటే ఎండుటాకులనేది తీసేస్తూ ఉండాలి. ఎండుటాకుల వల్ల ఎనర్జీ అంతా ఆకులు తినేస్తాయండి. ఫ్లవర్స్ అనేది తొందరగా రావు. అట్లానే ఇక్కడ చూసారంటే యెల్లోగా అయిపోయిన ఫీమేల్ ఫ్లవర్స్, అట్లాగే ఎక్కువ ఉన్న మేల్ ఫ్లవర్స్ నేను ఎప్పటికప్పుడు కట్ చేసేస్తూ ఉంటా. అప్పుడు మనకి ఆ ఎనర్జీ అంతా కాయకి వెళ్ళి మనకి కాయ అనేది బలంగా వస్తది. 20 డేస్‌కోసారి నేను కంపోస్ట్ అయితే ఇచ్చేస్తాను. బీరకాయలనేవి మంచిగా రావాలి అంటే మొలకెత్తిన తర్వాత ఒక 6 ఫీట్ వరకు గ్రో అయిన తర్వాత మాత్రమే ఫ్లవర్స్ ఉంచాలండి. కిందున్న ఫ్లవర్స్ అన్నీ కట్ చేసేయాలి. ఎందుకంటే కింద ఫ్లవర్స్ ఉంటే గనక ఫీమేల్ అయినా, మేల్ అయినా కట్ చేసేసుకుంటేనే మనకి ఈల్డ్ అనేది బాగా వస్తుంది. 6 ఫీట్ వరకు మీకు ఏమైనా ఫ్లవరింగ్ వచ్చిందంటే మాత్రం ఖచ్చితంగా కట్ చేసేయండి. ఊరు నుంచి అయితే మదర్ వచ్చారండి. నేనైతే తనతో హార్వెస్ట్ చేయించేశాను. బీరకాయలు అట్లాగే లాంగ్ బీన్స్ హార్వెస్టింగ్ అయిపోయింది. తర్వాత ఈరోజు స్పెషల్ మటన్ ఫ్రై అయితే చేసేసాము. మటన్ ఫ్రై అయితే చాలా టేస్టీగా, యమ్మీగా ఉంటుందండి. మీరైతే తప్పకుండా ట్రై చేసి ఎట్లా ఉందో నాకైతే కామెంట్ చేసేయండి. ఈ మటన్ ఫ్రైకి నేనైతే ఒక పావు కిలో మటన్ అయితే తీసేసుకున్నానండి. లేతగా ఉండేలా చూసుకోండి. టేస్ట్ అయితే బావుంటుంది. నేనైతే మిక్సీ జార్‌లో మటన్ యాడ్ చేసుకొని కొంచెం క్రష్ అయితే చేసేసుకున్నాను. ఎక్కువ పేస్ట్ లాగా చేయొద్దండి. జస్ట్ ఒక తిప్పు ఇట్లా తిప్పండి అంతే సరిపోతుంది. అట్లానే రోల్ ఉన్నా గూడా మీరు చక్కగా చేత్తో దంచుకుంటే ఇంకా బావుంటుంది టేస్ట్. మీ అవైలబిలిటీని బట్టి మిక్సీలో అయినా చేసుకోండి. లేదంటే రోట్లో అయినా దంచుకొని పక్కన పెట్టుకోండి. అట్లానే మసాలాకి ఒక పెద్ద ఆనియన్ అయితే తీసుకోండి. తర్వాత 2 ఎండుమిర్చి, అట్లానే 2 పచ్చిమిర్చి, అట్లానే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, ఇలాచి, లవంగ, చెక్క ఇవన్నీ వేసుకొని
చక్కగా మిక్సీ జార్‌లో పేస్ట్ లాగా చేసుకొని మటన్‌కి బాగా పట్టించి ఒక 2, 3 అవర్స్ అయితే నానబెట్టి పక్కన పెట్టుకోండి. ఈ మటన్ ఫ్రైకి ఆయిల్ ఎక్కువ పడుతుందండి. అట్లాగే టైం కూడా ఎక్కువ పడుతుంది. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద టైం మనం సిమ్‌లో పెట్టే ఫ్రై చేస్తూ ఉండాలి. లేకపోతే అడుగంటిపోతూ ఉంటుంది. ఇది మా అమ్మమ్మ రెసిపీ అండి. తనైతే రోట్లో దంచుతుంది మటను. కానీ నాకిక్కడ రోలు లేక మిక్సీలో వేయాల్సొచ్చింది. మీకు రోలు అవైలబిలిటీ ఉంటే గనక మీరైతే అలా ట్రై చేయండి. నేనైతే ఇది ఐరన్ కడాయిలో ఫ్రై చేశాను. ఐరన్ కడాయి కాబట్టి కొంచెం అడుగంటుతుంది కాబట్టి ఒక్క టీ స్పూన్ అయితే ఆయిల్ ఏసాను ఫస్ట్. మెయిన్ ఆయిల్ అనేది మనం తర్వాత అనేది యాడ్ చేసుకోవాలండి. ఫస్ట్ అయితే మటన్ యాడ్ చేసేసుకొని మిక్సీలో ఉన్న వాటర్ కూడా కొంచెం యాడ్ చేసేసుకొని మనం మూత పెట్టేసుకొని మధ్య మధ్యలో మూత తీస్తూ మనం కలుపుతూ ఉండాలండి. మనం వాటర్ అంతా ఇరిగిపోయేంత వరకు మనం కలుపుతూనే ఉండాలి. తర్వాత దీనికి ఇంకో మసాలా కూడా యాడ్ చేసుకోవాలండి. దానికి ధనియాలు, అట్లానే మెంతులు, జీలకర్ర, మిరియాలు ఈ 4 ఐటమ్స్ మనం చిన్న మిక్సీ జార్‌లో వేసుకొని పౌడర్ కొట్టుకోవాలి. ఈ పౌడర్ అనేది మరీ సాఫ్ట్‌గా చేసేయకండి. కొంచెం బరక్ బరక్గా ఉంటేనే బావుంటుంది. చూసారు కదండీ! వాటర్ అంతా ఇరిగిపోయింది. ఇప్పుడు చేసుకున్న మసాలా కూడా యాడ్ చేసి ఒక్కసారి కలిపేసేయండి. తర్వాత కారం యాడ్ చేయండి. కొంచెం వాటర్ కూడా ఉండొద్దు. అలా వాటర్ మొత్తం బయటకొచ్చేసేంత వరకు మనం కలుపుతూనే ఉండాలి. తర్వాత ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలండి. ఆయిల్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత చూసారా ఆయిల్ ఎక్కువే పట్టింది. ఎందుకంటే ఇది ఫ్రై ఐటెమ్ కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. అట్లాగే కరివేపాకు కూడా యాడ్ చేసుకొని మళ్ళీ మూత పెట్టి బాగా ఫ్రై చేసుకుంటూ ఉండండి. కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకుంటూనే ఉండాలండి. సో, లాస్ట్‌కి మనకి కలర్ చేంజ్ అయిపోతుంది. ఆ కలర్ చేంజ్ అయిపోయినప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అట్లాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అట్లాగే ఇప్పటివరకు నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి.